యేసు ప్రభు చేసే పని ఏంటంటే వచ్చి దేవాలయంలో ఆయన దేవాలయాన్ని కడతారు, దాంట్లో సింహాసనం వేసుకుని కూర్చుంటారు, దాంట్లో యాజకత్వం చేస్తారు. ఆయనతో పాటు ఇంకెవరెవరు యాజకత్వం చేస్తారు? ఇశ్రాయేలీయుల్లో పునరుద్ధానులై వచ్చేవాళ్ళు దావీదు ఉంటాడు. దావీదుతో పాటు యాజక గోత్రంలో ఉన్నవాళ్ళు, లేవి గోత్రంలో నుంచి వచ్చిన యాజకులు వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి సాదోకు. ఈ ప్రవచనాలన్నీ ఎక్కడున్నాయో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం, 41వ అధ్యాయం, 42వ అధ్యాయం, 43వ అధ్యాయం, 44వ అధ్యాయం, 45వ అధ్యాయం, 46వ అధ్యాయం, 47వ అధ్యాయం. ఈ 7 అధ్యాయాల్లో, ఈ 8 అధ్యాయాల్లో 40వ అధ్యాయం నుండి యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఈ 8 అధ్యాయాల్లో మందిరం ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, దాని లోపల ఎన్ని గేట్లు ఉంటాయి, దాని చుట్టూ ఎంత ఎత్తు గోడ ఉంటుంది, దాని లోపల ఎన్ని టేబుల్స్ ఉంటాయి, ఎన్ని చైర్స్ ఉంటాయి, ఎక్కడ బలిపీఠం ఉండిద్ది, దాని లోపల సింహాసనం ఎక్కడ ఉండిద్ది, దాని గోడల్లో ఏ విధంగా మెట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ యాజకులు వస్త్రాలు మార్చుకుంటారు, ఎక్కడెక్కడ సాదోకు కూర్చుంటాడు, సాదోకు ఎక్కడ బలులు అర్పిస్తాడు, ఇదంతా ఈ యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుండి 47వ అధ్యాయం వరకు ఉంటుంది. అందులో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఇంకొక అద్భుతం జరిగిద్ది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో నదులు చాలా తక్కువ ఉంటాయి. ప్రాముఖ్యమైన నది ఏంటంటే యోర్దాను నది. ఈ యోర్దాను నదిలో నుండి మరి గలిలయ సముద్రం దగ్గర నుండి మృత సముద్రం వరకు ఒక నది, యోర్దాను నది పైనుంచి కింద వరకు అలా ప్రవహించింది. అదే ప్రాముఖ్యమైన నది. కానీ యేసు ప్రభు యెరూషలేంలో మందిరం కట్టినప్పుడు, ఆ మందిరంలో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు, అందులో ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు, రాజుగా సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు, ఆయన యాజకత్వం చేసేటప్పుడు ఇంకొక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే ఆయన సింహాసనం నుంచి కింద చిన్న ఓట ప్రారంభమైంది. ఆ ఓట యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ ఓట గురించి రాయబడింది. అది మెల్లిగా ప్రవహించింది, చిన్న ఓట, నీటి ఓట. ఆ దేవాలయంలో నుంచి చిన్నగా పారిద్ది, చాలా చిన్న నీరు, చిన్నగా స్లోగా ప్రవహించింది నీరు. అది ప్రవహించుకుంటే వెళ్ళిద్ది. మనకు సమయం లేదు, కానీ మీరు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదవండి. అది ప్రవహించుకుంటా పారుతుంది. మొదట 1000 మోర్లు పారిద్ది. ఆ 1000 మోర్ల నీళ్ళల్లో ఒక దేవదూత యెహెజ్కేలుతో అంటాడు, యెహెజ్కేలు ఈ నీళ్ళల్లో నడువు అంటాడు. నడవమంటే ఆ నీళ్ళల్లో యెహెజ్కేలు నడుస్తున్నాడు అనుకోండి, 1000 మోర్లు నడిచాడు. అది నదిలాగా ప్రవహిస్తుంది, ఆ దేవాలయంలో నుంచి ప్రవహిస్తుంది, సన్నటి దార అది. అలా ప్రవహిస్తుంటే 1000 మోర్లు అందులో నడుచుకుంటూ వెళ్తే నీళ్లు చీలమండలం లోతుకే వస్తాయి. మళ్ళీ 1000 మోర్లు నడవమంటాడు దేవదూత. మరలా 1000 మోర్లు నడిస్తే మోకాళ్ళు లోతు నీళ్ళు వస్తాయి. మరలా 1000 మోర్లు నడవమంటాడు, అప్పుడు నడుం లోతు నీళ్ళు వస్తాయి. మరలా 1000 మోర్లు నడవమంటాడు, అప్పుడు ఈతలేని అనుభవంలోకి వెళ్తుంది. అంటే నది దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం ప్రవహించిన తర్వాత కానీ ఆ నది ఈతలేని అనుభవంగా వచ్చింది. నది ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దేవాలయంలో నుంచి జీవ నది ప్రవహించింది. ఆ నది ఎక్కడెక్కడికి పారిద్దో అక్కడెల్లా చచ్చిని అన్ని బతుకుతాయి. ఆ నదికున్న అద్భుతం ఏంటంటే యెరూషలేంలో నుండి అది పారిద్ది. అది పారేమవుతుంది అంటే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం ప్రకారము అది ఒక పాయింట్కి వెళ్ళగానే 2 భాగాలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు దేశంలో 3 సముద్రాలు మెయిన్గా ఉంటాయి. ఒకటి గలిలయ సముద్రం, అందులో మంచినీళ్ళు ఉంటాయి, అందులో చేపలు ఉంటాయి, దానిలో ఉన్న నీళ్లు ఇశ్రాయేలీలు తాగుతున్నారు. రెండవ నది మృత సముద్రం,
అక్కడ గడ్డి కూడా మొలవదు. అందులో కెమికల్స్ ఉంటాయి, అందులో సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి, చేపలు అందులో ఉండవు. దానివల్ల ఇశ్రాయేలీలకి పెద్ద ఉపయోగం ఏం లేదు. అక్కడికి వెళ్ళి అందరూ మట్టితో కడుక్కుంటారు కానీ చర్మపు వ్యాధులు పోతాయి, అయిపోతాయి, ఇయిపోతాయి అని. కానీ చెప్పుకోదగినంత ఇంపార్టెన్స్ లేదు. చాలామంది ఏం చెబుతారంటే అందులో నుంచి మినరల్స్ తీస్తున్నారు అని. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ డెడ్ సీ నీళ్లు తీయగా మారిపోతాయి. ఈ యెరూషలేములో నుంచి వచ్చిన నీళ్ల యొక్క ఓట మెల్లిగా బయలుదేరి అది ప్రవహించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఒక ప్లేస్లో ఆగి అది ఆ నది 2 భాగాలుగా చీలిపోయింది. ఒక భాగమేమో మృత సముద్రంలోకి వెళ్ళిద్ది, ఇంకొక భాగమేమో మెడిటేరియన్ సముద్రంలోకి, మధ్యాధర సముద్రంలోకి వెళ్తాయి. ఈ 2 పార్ట్స్లో ఉన్న నీళ్ళు ఏమవుతాయి అని అంటే తీయగా మారిపోతాయి. ఇశ్రాయేలు దేశంలో 3 సముద్రాలు ఉంటాయి. గలిలయ సముద్రము మంచినీళ్ళు, మృత సముద్రము అది ఉప్పు నీళ్ళు, మధ్యాధర సముద్రము అది ఉప్పు నీళ్ళు. ఈ జీవజాలపు నది సముద్రం ఆ యొక్క సింహాసనం దగ్గర నుంచి బయలుదేరి ప్రవహించినప్పుడు ఒక భాగము మధ్యాధర సముద్రంలోకి వెళ్ళింది, ఇంకొక భాగము డెడ్ సీలోకి వెళ్ళింది. అప్పుడు ఆ సముద్రాలు మంచినీళ్ళుగా మారుతాయి. అప్పుడు చేపలు అందులో అద్భుతంగా మొలుస్తాయి. ఈ నది పక్కనే కొన్ని చెట్లు మొలుస్తాయి. ఆ చెట్లకి నెల కాయలు కాస్తాయి. ఆ కాయలు తింటే జీవవృక్షపు కాయలు తిన్నట్టుగా ఉంటుంది. కొంతమంది ఏం నమ్ముతారంటే ఈ జీవవృక్షపు ఫలాలు అని నమ్ముతారు. ఆ తర్వాత ఆ ఆకులు ఎవరికైనా రోగం వస్తే దాన్ని తీసుకుని అక్కడ పెట్టుకుంటే స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఆ మందిరంలో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఆ నది ప్రవహించినప్పుడు ఉప్పు నీళ్ళన్నీ మంచినీళ్ళుగా మారిపోయినప్పుడు ఒక అద్భుతం ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో బురద ఉండిద్ది, ఊబులు ఉంటాయి, మట్టి ఊబులు ఉంటాయి. ఆ నది అక్కడ కూడా ప్రవహించింది, కానీ అక్కడ అది బాగుపడదు, అది ఉప్పుగానే ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న సముద్రం ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. 11వ వచనం. అయితే ఆ సముద్రపు బురద స్థలములోను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక యుండును అని రాయబడింది. సముద్రం నీళ్ళన్నీ తీయగా మారుతాయి అంట, కానీ సముద్రం దగ్గర ఉన్న ఒక బురద స్థలము ఊబి స్థలంలో మాత్రం ఉప్పు ఉంటుంది. మరి ఉప్పు అవసరం కదా, కాబట్టి ఉప్పు కూడా ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో. ఇప్పుడు మీకేం అర్థమైంది? యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వస్తాడు. యెరూషలేములో దేవుని మందిరం కడతారు, అందులో సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటారు. ఆ సింహాసనం దగ్గర నుండి ఒక నది ప్రవహించిద్ది, అది తూర్పుగా వెళ్ళిద్ది, అది మృత సముద్రంలోకి వెళ్ళిద్ది, మధ్యాధర సముద్రంలోకి వెళ్తుంది. సముద్రం నీళ్ళన్నీ తీయగా మారుతాయి. ఇప్పుడు రాజ్య పరిపాలన ప్రారంభమైంది.